జరుగుతున్న దాడులు బీహార్లో కూడా లేవన్నారు మాజీ మంత్రి ఉషా శ్రీచరణ్. గుంటూరులో అంబటి కుటుంబ సభ్యులను పరామర్శించిన ఆమె ఇంట్లో మహిళలు ఉన్నారన్న ఆలోచన కూడా లేకుండా దాడికి దిగారన్నారు. మహిళా ఎమ్మెల్యే మాధవి దగ్గరుండి దాడి చేయించారని ఆరోపించారు ఉషశ్రీ. ఆడవాళ్ళు ఇంట్లోపల ఉన్నారు కదా, మహిళలు ఉన్నారు కదా, ఎలాగని ఒక ఆలోచన లేకుండా డైరెక్ట్గా ఇక్కడ ఉన్న ఒక లేడీ ఎమ్మెల్యే దిగడము, అదేవిధంగా ఆమె బెదిరించడము, ఇది ఎక్కడో కూడా మేము బీహార్ కల్చర్లో కూడా చూడలేదు. ఇది ఫస్ట్ టైం మనం ఇది చూస్తున్నాము. నిజంగా చాలా బాధ అయింది. బట్ అటువంటి సందర్భాన్ని కూడా చాలా ధీటుగా ఎదుర్కొన్నారు. ఎక్కడ కూడా రాంబాబన్న వైఫ్ కానీ డాటర్స్ కానీ వాళ్ళు ఇప్పుడు కూడా ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నారంటే నిజంగా జగన్ గారు ఉన్నారు, ప్రతి ఒక్కరు వైఎస్ఆర్ ఫ్యామిలీ మాకు అండగా ఉన్నారు, అదే మా బలము మా ధైర్యం అన్నట్లు మాట్లాడినారు. డెఫినెట్లీ ఇక్కడ నిజంగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందా లేదా అని నిజంగా మేము అడుగుతున్నాం. అదేవిధంగా ఎవరైతే దాడికి దిగినారో నేను కూడా మీడియాలో చూశాను. ఒక చైర్పర్సన్, లైబ్రరీ చైర్పర్సన్ వందన, ఆమె మాట్లాడుతూ చెప్తా ఉంది, అవును మేము దాడి చేసినాం, అవును మేము దిగినాం, ఇప్పుడు ఏమి అన్నట్లు మాట్లాడుతుంది. కనీసం ఆమె పైన ఒక కేసు లేకుండా ఈరోజు రాంబాబు గారి పైన పీటీ వారెంట్ కూడా తీసుకుని రావడం ఏంటి అని మేము అడుగుతున్నాం. కేవలం ఆడవాళ్ళు ఇంట్లో